ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ గడిచిన 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్లో చాలా భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని చెప్పేసి, అవినీతి జరిగిందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ విభాగం నిగ్గు తేల్చింది. అయితే ఇదే అంశానికి సంబంధించి కొంచెం లోతుగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు ఇప్పుడు 10 నెలలు వస్తున్నప్పటికి కూడా ఇప్పటికీ ఏదైతే కార్పొరేషన్ సంబంధించి విజిలెన్స్ విభాగం మొత్తం కూడా తనిఖీలు చేస్తూనే ఉంది. ఇంకా ఎంతో కొలికైతే రాలేదు. చూసుకుంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి సినిమాలకు సంబంధించి కావచ్చు, వైసీపీ మద్దతుదారులకు కావచ్చు, వాళ్ళ అన్యాయులకి వీళ్ళందరికీ కూడా ఒక సొంత వ్యవస్థలాగా దాని నుంచి జీతాలు దోచిపెట్టినటువంటి పరిస్థితి. ఒక పక్క ఫైబర్ నెట్ చూసుకుంటే అంతే, ఇది కూడా అంతే. మొత్తంగా దీంట్లో ప్రస్తుతానికి ప్రాథమికంగా అయితే 37,30,00,000 రూపాయలు సినిమాకి సంబంధించి కావచ్చు, వైకాపా నాయకులు కొంతమంది అక్రమంగా అంటబెట్టారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి మీరే ఉంటారు? జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో మనం 2019 ఆయన పరిపాలన బాధ్యతలు చేపట్టినటి నుంచి 2024 జూన్ 4 లెక్కింపులో ఆయన ఎన్నికలలో ఓటమి చెందే వరకు ప్రతి విభాగంలో జరుగుతున్న అవకతవకల మీద మీడియా ముఖంగా ఆ తప్పుల్ని ఎత్తి చూపేవాళ్ళు, ఆ అవినీతిని గురించి ప్రశ్నించేవాళ్ళు. దాన్ని అందిపుచ్చుకొని మాలాంటి వాళ్ళం కూడా యూట్యూబ్ వేదికగాను ప్రధాన స్రవంతి మీడియాలోనూ పదే ప్రస్తావిస్తూ వచ్చేవాళ్ళం. కాకపోతే ఏంటంటే ఆ రోజు ప్రతిపక్ష పార్టీలు ప్రస్తావిస్తూ వచ్చినాయి. ఇవాళ అధికార మార్పిడి జరిగిన తర్వాత ప్రభుత్వం అధికారికంగా విచారణ చేసి ఆ రోజు చేసిన ఆరోపణలన్నీ నిజమే అని చెప్పని నిర్ధారణ చేసుకున్న సమాచారం బయటకు వస్తుంది. ఓకే, మనకి ఏమవుతుందంటే తినంగా గారెలు కూడా చేదవుతాయి అంటారు. అలాగే ప్రతిరోజు ఒక కుంభకోణం, ప్రతిరోజు ఒక విభాగంలో జరిగిన అవినీతి, ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆ విభాగంలో ఇన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగాయి, ఇన్ని కోట్ల రూపాయలు ఆయోచితంగా తమ అనుయాయులకి కట్టబెట్టారు అని చెప్పని వార్తలు వింటుండగా ప్రజలకు కూడా ఏమవుతుందంటే అసలు 5 ఏళ్ల పరిపాలనలో అవినీతి జరగంది ఎక్కడా? ఇప్పుడు కొత్తగా మనం చెప్పుకునేదే ఉంది. అది అవినీతి ప్రభుత్వం అనే కదా మనం ఓడించి కూర్చోబెట్టాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏ విభాగాల్లో ఎంతెంత అవినీతి జరిగింది అని చెప్పి నిర్ధారణ చేస్తుంది కదా. వీలైనంత త్వరగా ఆ బాధ్యుల్ని అరెస్ట్ చేసి లోపలేండి ముందు. ఇవాళ రౌతు మెత్తనైతే గుర్రం 3 కాళ్ళ మీద నడుచుద్ది అంటారు, పిల్లి గుడ్డిదైతే ఎలికేదో చూపించింది అంటారు. ఇవాళ పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మెతక కాటాన ఈ అవినీతి అంతా చోటు చేసుకుందా, లేదు ఆయన ప్రోత్సహిస్తే ఆయన సహకారంతో ఆయన అండదండలతో ఈ అవినీతి అంతా చోటు చేసుకుందా? పాలకుడుగా ఆయన, ప్రభుత్వం ఆయనది. ఆయన పాలనలో ఇన్ని విభాగాల్లో అవినీతి జరిగింది అన్నప్పుడు మొట్టమొదటి అకౌంటబిలిటీ ఎవరికి ఫిక్స్ చేయాలి? స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవినీతి జరిగింది, దానికి చంద్రబాబు నాయుడు బాధ్యుడు. ఉచితంగా ఇసుక ఇచ్చారు, దానికి చంద్రబాబు నాయుడు బాధ్యుడు. ఫార్మేషనే కానీ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో మార్పు చేశారు, దానికి చంద్రబాబు నాయుడు బాధ్యుడు. మరి వీటికి జగన్మోహన్ రెడ్డి కదా బాధ్యుడు? ఇవాళ అవినీతికి ఆస్కారం లేని విభాగం ఏదో 4 చెప్పు. ప్రభుత్వంలో బోలెడు డిపార్ట్మెంట్స్ ఉన్నాయిగా. మనం వింటున్న వరకు ఏపీ ఫైబర్ నెట్లో అక్రమాలు జరిగాయి, రాంగోపాల్ వర్మకి కోట్ల రూపాయలు కట్టబెట్టారు అని విన్నాం. ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్లో ఐఎన్పిఆర్ కమిషనరే స్వయంగా 100 కోట్ల రూపాయలు సాక్షి కట్టబెట్టాడు. 100 మంది సాక్షి సిబ్బందికి ఐఎన్పిఆర్ నుంచి జీతాలు ఇచ్చారు అని చెప్పని వింటున్నాం మనం. కేసు నమోదయ్యింది ఇప్పుడు. అలాగే డిజిటల్ కార్పొరేషన్లో అవినీతి జరిగింది అంటున్నాం, బ్రోరేజెస్ కార్పొరేషన్లో అవినీతి జరిగింది అంటున్నాం, మైనింగ్ ఎండి అవినీతికి పాల్పడ్డాడు అంటున్నాం. రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేసిన తప్పుల పర్యవసానం 3,70,000 మంది వాళ్ళ ప్రజలు రెవెన్యూ డిపార్ట్మెంట్లో జరిగిన పొరపాట్లు సరిదిద్దమని ప్రభుత్వానికి రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులు ఇచ్చుకున్నారు కదా. చిన్నపిల్లలకు పంపిణీ చేసిన చిక్కీలో అవినీతి జరిగింది, పిల్లలకు పంపిణీ చేసిన బెల్టులు, యూనిఫాము, షూసు, సాక్సుల్లో కూడా అవినీతి జరిగింది అని చెప్పని ఈ అవినీతిని అరికట్టడం ద్వారా రాబోయే 5 సంవత్సరాలకు 1,000 కోట్ల రూపాయలు సేవ్ చేశాము అని చెప్పని ప్రభుత్వం అసెంబ్లీ వేదిక ప్రకటించింది కదా. అంటే ఇవాళ అవినీతి జరగని విభాగం ఏది? కాకుంటే ఏంటంటే ప్రజలకి కూడా వినంగా అవినీతి అనేది ఒక సర్వసాధారణ ప్రక్రియలాగా మారిపోయింది. ఇన్ని విభాగాల్లో అవినీతికి 100కి 100 పాళ్ళు పాలకుడిగా జగన్మోహన్ రెడ్డే బాధ్యుడు. ఇవాళ డిజిటల్ కార్పొరేషన్లో మొదట వైసీపీ సోషల్ మీడియా విభాగాన్ని పర్యవేక్షించే గుర్రంపాటి దేవేందర్ రెడ్డికి డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్ బాధ్యత అప్పచెప్పారు. తర్వాత
iDream అనే యూట్యూబ్ ఛానల్ అధినేత వాసుదేవ్ రెడ్డిని తీసుకొచ్చి డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్గా అప్పచెప్పారు. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. జనరల్గా ఒక ప్రభుత్వ శాఖలో పనిచేస్తూ ఆ ప్రభుత్వ శాఖతో కాంట్రాక్టర్లో వెండర్గానో కొనసాగడానికి వీల్లేదు. ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే 2014లో నా వైఫ్ మా ఊరి నుంచి ఎంపీటీసీగా కంటెస్ట్ చేసింది, విన్ అయింది. అదే ఎలక్షన్స్లో మా పక్క విలేజ్కి సంబంధించిన కుర్రి వెంకటరెడ్డి గారు అనే ఆయన్ని సీనియర్ నాయకుడు, ఆయన్ని ఎంపీటీసీగా ప్రతిపాదించారు. ఒకవేళ మండలంలో మెజార్టీ వస్తే ఆయన ఎంపీపీ అని కూడా అనుకుంటున్నారు. ఎంపీపీ అభ్యర్థిగా పరిగణిస్తుంది పార్టీ. కాకుంటే సాంకేతిక సమస్య ఎదురైందంటే ఆయన ఆ మండలంలో రిజిస్టర్డ్ కాంట్రాక్టర్గా ఉన్న వ్యక్తి ఆ మండలానికి పోటీ చేయకూడదు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. రేపు ఒకవేళ నెగ్గి ఆయనే ఎంపీపీ అయితే కాంట్రాక్టర్గా ఆయనకు లబ్ధి చేకూర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. డ్యూయల్ రోల్. అలాగే వాళ్ళకు యూట్యూబ్ ఛానల్ అధినేత, అతనికి డిజిటల్ కార్పొరేషన్ కట్టబెట్టడం అని అంటే కట్టబెట్టకూడదు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు కట్టబెట్టారు. ఇప్పుడు విచారణలో తేలిందేంటి? iDream సిబ్బందికి డిజిటల్ కార్పొరేషన్ నుంచి జీతాలు చెల్లించారు. జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా కార్యకర్తలకి డిజిటల్ కార్పొరేషన్ నుంచి వేతనాలు చెల్లించారు. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండాలో భాగంగా ఎప్పుడో 2004 ఎన్నికలకు ముందు వాళ్ళ నాయన పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్ర అంశాలన్నీ ప్రజల్లో ఎమోషన్ ఫ్లేరప్ చేయడం ద్వారా తనకు పొలిటికల్ మైలేజ్ తెచ్చుకోవడం కోసం వాళ్ళ నాయన క్యారెక్టర్కి ఎలివేషన్ ఇస్తూ యాత్ర అని చెప్పని వాళ్ళ పార్టీ కార్యకర్తలకు సినిమా తీస్తే ఆ సినిమాలో నటించిన నటుడికి డిజిటల్ కార్పొరేషన్ నుంచి వేతనం చెల్లించారు, రెమ్యునరేషన్. ఏమనాలి దీన్ని? ప్రైవేట్ వ్యక్తులు తీసిన సినిమా. ఆ సినిమాలో ఇన్బిల్డ్ కంటెంట్ వచ్చేటప్పటికి వైసీపీ పొలిటికల్ ఎజెండాలో భాగంగా సినిమా తీస్తున్నారు. సినిమా తీసే వాళ్ళకే ఆ కన్సర్న్ యాక్టర్స్కి రెమ్యునరేషన్ ఇచ్చుకోవాల్సిన బాధ్యత వాళ్ళది కదా. దానికి డిజిటల్ కార్పొరేషన్ నుంచి ఆ రెమ్యునరేషన్ చెల్లించడం ఏంటి? పారితోషికం కూడా అనరు దాన్ని. వాళ్ళ పనిచేసినందుకు ఇచ్చే జీతం అంటారా, లేదు ప్రొఫెషనల్ కాబట్టి రుసుమంటారో ఏమంటారో, తెలుగులో ఎగ్జాక్ట్ వర్డ్, ఇంగ్లీష్లో రెమ్యునరేషన్ అంటారు. మరి ఎందుకని సాంకేతికంగా ఇన్ని తప్పుల మీద తప్పులు చేసుకుంటా వెళ్ళిన వాళ్ళు 9 నెలల కాలం గడిచింది, ఇప్పటికి విచారణ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ప్రజలు ఆలోచిస్తున్నది, ప్రజల నుంచి వ్యక్తమవుతున్న డిమాండ్ కూడా ముందు మొట్టమొదట బాధ్యులు వాళ్ళని తీసుకొచ్చి లోపలేసిన తర్వాత తన పాలనలో ఇంత అవినీతి చోటు చేసుకుంటూ ఉంటే అల్టిమేట్గా బెనిఫిషరీ తన అయ్యి ఉన్నప్పుడు ఇవాళ యాత్ర సినిమా తీస్తారు. యాత్ర సినిమా తీయటం వల్ల మమ్ముట్టి యాక్ట్ చేశాడు, మమ్ముట్టికి డిజిటల్ కార్పొరేషన్లో నుంచి డబ్బులు పే చేశారు. కానీ ఆ సినిమా ప్రజల్లోకి వెళ్ళి పొలిటికల్గా మైలేజ్ వస్తే ఆ అడ్వాంటేజ్ దక్కించుకునేది ఎవరు? వాసుదేవ్ రెడ్డా? కాదుగా. అల్టిమేట్ బెనిఫిషరీ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం, జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ ఎజెండాలో భాగంగా వీళ్ళందరూ టూల్స్ లాగా పనిచేశారు. అటువంటిప్పుడు ఇక్కడ అల్టిమేట్ అక్యూజ్డ్గా ఎవరు ఉండాలి? ప్రధాన ముద్దా ఎవరు కావాలి కేసుల్లో? పాలకుడుగా నువ్వు ఉన్నావు. నీ పాలనలో, నీ ప్రభుత్వంలో వివిధ విభాగాలు ఈ రకమైన అవకతవకలకు పాల్పడుతున్నప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని బాధ్యుడిగా చూపించాలని ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ అసలు సిసలు బాధ్యత తీసుకునే స్థైర్యం ఆయనకుందా? బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని చెప్పి నిర్ధారణ అవుతూ ఉంది. మైనింగ్ విభాగంలో వేల కోట్ల అవినీతి జరిగిందని నిర్ధారణ అవుతూ ఉంది. అడ్డగోలుగా అటవీ భూముల ఆక్రమణలకు గురయ్యాయని చెప్పని నిర్ధారణ అవుతూ ఉంది. మరి పాలకుడిగా ఏం చేస్తున్నావు? ప్రభుత్వ అధినేతవు కదా. భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని చెప్పాను కదా రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసింది. మరి వాళ్ళ పూర్తి పక్షపాత ధోరణి ప్రదర్శించి ప్రభుత్వ విభాగాల్లో డబ్బుల్ని మీ ఇష్టానుసారం మీ రాజకీయ ఎజెండా కోసం మళ్లించుకొని మీకు ప్రచారం చేసే వాళ్ళకి, మీకు పనిచేసే వాళ్ళకి ప్రభుత్వ విభాగాల నుంచి జీతాలు చెల్లించడం మరి పక్షపాత ధోరణితో చేసుకున్న పనే కదా. అటువంటప్పుడు ఇవాళ రాజ్యాంగం మీద చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించి ఇన్ని తప్పులు జరుగుతున్నప్పుడు పర్యవేక్షించాల్సిన, స్పందించాల్సిన, చర్యలు తీసుకోవాల్సిన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి నిస్తేజంగా, నిరాసక్తంగా వాటి గురించి పట్టించుకోకుండా ఉండిపోయాడు అని అంటే మౌనం అర్ధాంగీకారం అంటారు. కానీ ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఆయన మౌనం ఈ అవినీతి అక్రమాలకి పూర్తి అంగీకారాన్ని తెలియజేసినట్టుగా, ఆమోదం ఆయన వైపు నుంచి వాటికి లభించినట్టుగా భావించాలి మనం.
కాబట్టి ఇక్కడ నా అంచనా అయితే ఇవాళ ఐఎన్డిపిఆర్ కమిషనర్ మీద అతను సాక్షికి 100 కోట్లు కట్టబెట్టాడు అని చెప్పని కేసు నమోదు చేస్తున్నారు. కట్టబెట్టాడు వాస్తవమే, ఎందుకంటే గవర్నమెంట్ రికార్డ్స్ ఉన్నాయి, అక్కడ ఎన్ని చెల్లింపులు ఎవరికి జరిగాయి అనేది స్పష్టమైన డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది. తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి తప్పు చేశాడు. తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి తప్పు అయినప్పుడు ఆ డబ్బులు దక్కింది ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతి గారికి కదా, ఆమె కాదా సాక్షి యజమాని? ఇచ్చిన విజయ్ కుమార్ రెడ్డి తప్పు అయితే పుచ్చుకున్న ఆమె తప్పు కదా. మరి అంత ఆయాచిత లబ్ధి ఆమె భర్త ముఖ్యమంత్రిగా ఉండగా ఆమె యజమానిగా ఉన్న కంపెనీకి అన్ని 100 కోట్ల రూపాయలు యాడ్ రెవెన్యూ వచ్చింది అని అంటే, ఈ మధ్య హేమంత్ సోరెన్ అరెస్ట్ చేశారు, జార్ఖండ్ ముఖ్యమంత్రిని. ఎందుకు? ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన కుటుంబానికి సంబంధించిన కంపెనీలకి మైన్స్ కేటాయించుకున్నాడు అని చెప్పని అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న హేమంత్ సోరెన్ అరెస్ట్ చేశారు, ముఖ్యమంత్రికి రాజీనామా చేయించి అరెస్ట్ చేశారు. మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షికి 100 కోట్ల డబ్బు కట్టబెట్టారు అని చెప్పని స్పష్టంగా నిర్ధారణ అవుతుంది కదా. మరి జగన్మోహన్ రెడ్డి, భారతి ఇరువురు కేసులో అక్యూజ్డ్గా ఉండి తీరాలి కదా. కాబట్టి కొన్ని మొహమాటాలు వదిలేసి అసలు సిసల బాధ్యుల్ని ఏ కలుగుల్లో దాక్కున్నా జుట్టు పట్టుకొని బయటికి ఇచ్చుకొచ్చి చట్టం ముందు దోషులుగా నిలబెట్టకపోతే ఈ విచారణ ప్రక్రియ ఎంత సుదీర్ఘకాలం కొనసాగినా కూడా అంతిమ లబ్ధిదారులు శిక్షకు గురిగానప్పుడు, అంతిమ లబ్ధిదారుల నుంచి ఆ తిన్న సొమ్ము కక్కించనప్పుడు విచారణల పట్ల కూడా ప్రజలకు నమ్మకం పోయే పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. కాబట్టి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పారదర్శకంగా విచారణ జరుపుతూ ఉంది, వాస్తవాలు నిగ్గుదేలుస్తూ ఉంది. వీలైనంత వేగంగా చర్యలు కూడా ఉపక్రమించాలని చెప్పని సగటు పౌరుడిగా పౌర సమాజం తరఫున మనం కూడా ప్రశ్నిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.